ఈ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అనమాట. నాకైతే అసలు చాలా 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 ఇష్టం ప్రాన్స్ ఫ్రై. కానీ నాకైతే సరిగ్గా చేసుకోవడమే రాదు అండ్ వచ్చేది కాదు, ఇప్పుడు కాదు. మా పిన్ని అయితే చాలా బాగా చేస్తారు. అంటే కొంతమంది చేతుల్లో ఏదో మహిముందంటారు కదా! సో, అలానేనేమో మేబీ మా పిన్ని అయితే చాలా బాగా చేస్తారనమాట. టేస్టే రాదు ఎంత ట్రై చేసినా. బట్ నాకు ఈసారి కొంచెం బాగా వచ్చిందనిపించింది. సో, అందుకే ఎందుకు షేర్ చేయకూడదని మీకు కూడా రెసిపీ షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే తెలిసిందే కదా! ప్రాన్స్‌ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, సాల్ట్ ఇంకా నిమ్మకాయ ఉంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు. బట్ వేసుకుంటే ఇంకా నీసు వాసన రాదనమాట. అంటే మరి కొంచెం ఉంటారు కదా కొంతమంది. సో, వాళ్ళ కోసం. అండ్ తర్వాత ఇలా బాండీలో వేసేస్తే మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదనమాట. ఎందుకంటే ఈ ప్రాన్స్‌లోనే చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయ్యేదాకా అలాగే ఉంచుకోవాలి. అండ్ దీనిలో కొంచెం గ్రేవీ కోసం అయితే నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా సన్నగా. అండ్ మీకు కావాలనుకుంటే ఒకటే ఉల్లిపాయ తీసుకున్నా నేనైతే. నాకెందుకో అనిపించింది మళ్ళీ తియ్యగా అవుతదేమో అని చెప్పి. అందుకని ఓన్లీ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే పసుపు, ఉప్పు వేసుకొని మనం ఉల్లిపాయలు మగ్గేదాకా ఉంచుకోవాలి. ఈలోపు ప్రాన్స్‌లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి. చూడండి చక్కగా ప్రాన్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఎన్ని వాటర్ వచ్చాయో కదా! ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయన్నమాట. ఇంకా లాస్ట్‌లో కొంచెం ఉంది అనగా మనం అంటే ఫస్ట్‌లోనే వేసుకోవాలి. పసుపు, ఉప్పు కొంచెం వేసేసుకుంటే మనకి కొంచెం ఉక్కకు కూడా మంచిగా పడతదనమాట. సో, ఇంకలా వేసుకున్న తర్వాత కొంచెం సేపయితే స్టవ్ మీదే ఉంచేసుకోవాలి. తర్వాత మనకి ఈ ప్రాన్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి. నేనైతే ఈ ప్రాన్స్ బిర్యానీ చేయడం ఇది సెకండ్ టైమో, థర్డ్ టైమో అనుకుంటా. బట్ ఎవ్రీ టైమ్ చాలా బాగా కుదురుతుంది. అందుకే నేనైతే ఈ రెసిపీ ఈసారి షేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒకళ్ళిద్దరు లేకపోతే ఒక 10 మంది చూసినా ఒకళ్ళన్నా ట్రై చేస్తారు కదా! అందుకననమాట. అండ్ మంచిగా ఇలా చూడండి ప్రాన్స్ అయితే కుక్ అయిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఈలోపు మనకి ఇటు సైడ్ ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేగిపోయి ఉంటాయి. ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీరా పొడి, ఇంకా దాంతో పాటు ధనియాల పొడి ఉంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనుక ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా చాలా బావుంటుంది. అండ్ దాంతో పాటుగా ఇలా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. అయితే నేను ఇందాక చెప్పినట్టు మసాలాలు ముందైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ ప్రాన్స్ వేసిన తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే ఇంక తర్వాత యాడ్ చేశాను. నేను అసలు ఫస్ట్‌లోనే యాడ్ చేయాలి. బట్ మర్చిపోయాననమాట. సో, ఇంకందుకని చెప్పి సరే ప్రాన్స్ వేసిన తర్వాత కూడా ఏం కాదు వేసుకోవచ్చు అన్నారు మమ్మీ. సో, అందుకని చెప్పేసి నేను ఇంకా ప్రాన్స్ వేసిన తర్వాత అయితే ఈ మసాలాలన్నీ యాడ్ చేసి దాంతో పాటు కారం కూడా యాడ్ చేశాను. అండ్ కారం అయితే కొంచెం తక్కువ యూజ్ చేశాను. ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా! మళ్ళీ కొంచెం మంట అనిపిస్తుందేమో అని. అండ్ సూపర్ యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.